Dear students, another important question: tax incentives to small scale industries. పన్నుకు సంబంధించిన ప్రోత్సాహకాలు చిన్న తరహా వ్యాపార సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నాయి. మనము ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారమే, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు, ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నది. 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ట్యాక్స్ హాలిడే, పన్నుకు సెలవు అన్నమాట. అంటే సెక్షన్ 80J ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, up to 5 years no tax on their profits if the profit does not exceed 6% per annum of their capital employed. ఒక చిన్న తరహా పారిశ్రామికవేత్త తాను పెట్టుబడి పెట్టిన మొత్తంలో 6% కంటే ఎక్కువ కాకున్నప్పుడు దాదాపు 5 సంవత్సరాలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 2 కండిషన్స్ ఉన్నాయి. ఇది the unit should not be formed by splitting or reconstruction of an existing unit. ఆల్రెడీ ప్రారంభించిన సంస్థ లేదా ఆల్రెడీ ఉన్న సంస్థను పునర్నిర్మించినప్పుడు, లేదంటే ఆల్రెడీ ఉన్న సంస్థ డివైడ్ చేసి కొత్త సంస్థగా ఏర్పడినప్పుడు ఈ మినహాయింపు వర్తించదు. అదేవిధంగా ఎంప్లాయీస్ 10 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు విత్ ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా వితౌట్ పవర్ 20 వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు ఈ మినహాయింపు ఉంటుంది. కాబట్టి అప్ టు 5 years వరకు కూడాను మనకు ట్యాక్స్ హాలిడే ఉంటుంది. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. రెండోది డిప్రిషియేషన్, తరుగుదల. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 32 ప్రకారం డిప్రిషియేషన్ అప్ టు 20 lakhs వరకు ఎవ్రీ ఇయర్ డిడక్ట్ చేసుకోవచ్చు ఆన్ బ్లాక్ ఆఫ్ అసెట్స్, ల్యాండ్, బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ ఇట్లాంటి స్థిరాస్తుల మీద అప్ టు 20 lakhs వరకు మనము డిడక్షన్ అనుమతించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొక్కటే కాదు, మెషన్స్ ఎక్స్ట్రా షిఫ్ట్ అంటే ఎక్కువ, అంటే 2 లేదా 3 షిఫ్ట్లో పనిచేసినప్పుడు ఎక్స్ట్రా షిఫ్ట్ అలవెన్స్ కూడాను మనకు డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆస్తులు మాత్రం యాజమాన్యం అంటే ఒక సంస్థనే సంస్థ స్వాధీనంలో ఉండాలి. అసెట్స్ షుడ్ బి ఓన్డ్ బై ద ఎంటర్ప్రైజ్. పునరావాస భత్యం, రీహాబిలిటేషన్ అలవెన్స్. డియర్ స్టూడెంట్స్, as per section 33B of Income Tax Act 1961, if the firm is discontinued on account of natural disasters, dear students, పునరావాస భత్యం అనేది ప్రకృతి విపత్తుల వలన నష్టం జరిగి ఒక సంస్థ మొత్తం ధ్వంసమైపోవడం కానీ, లేదా మొత్తం అంతా కూడాను మొత్తం అది లాస్ ఏర్పడితే 60% of amount of deduction is allowable to the unit. 3 సంవత్సరాలు allowance should be used for business purpose within 3 years of unit's re-establishment. మళ్ళీ తిరిగి పునర్నిర్మించినప్పుడు 60% of amount of deduction allowable to the unit. దాదాపు 60% మొత్తము డిడక్షన్ డిడక్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. Dear students, next, okay students, next one, investment allowance. పెట్టుబడి భత్యం. Under section 31A of Income Tax Act 1961, 25% of cost of acquisition of new plant or machinery installed. A small scale industry can avail the investment allowance provided it has put to use machinery or plant either in the year of installation or in the immediate following year, failing which the benefit will be forfeited. So ఒక యంత్రం కొనుగోలు చేసి దాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ యంత్రం యొక్క విలువలో 25% మనము డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ 25% of cost of acquisition is allowed. Dear students, అది ఏ సంవత్సరం అయితే కొనుగోలు చేశామో ఆ సంవత్సరం అంటే
it has to put to use machinery or plant either in the year of installation or in the immediate following year, failing which the benefit will be forfeited. కొనుక్కున్న సంవత్సరంలో గాని తర్వాత సంవత్సరంలో గాని దాన్ని పనికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అది డియర్ స్టూడెంట్స్, ఎక్స్పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్, మనము శాస్త్రీయ పరిశోధనల కోసం పెట్టిన మొత్తం ఏదైనా ఉంటే అది కూడాను సెక్షన్ 35 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము డిడక్షన్ గా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరంలో శాస్త్రీయ పరిశోధనలు పెట్టిన రాబడి ఖర్చు లేదా ఒక పరిశోధన శాస్త్రీయ పరిశోధనలు చేసే ఒక సంఘానికి లేదా సంస్థకు చెల్లించిన మొత్తం గాని, లేదంటే మూలధన ఖర్చు అంటే శాస్త్ర పరిశోధనల కోసం పెట్టిన పెట్టుబడి ఖర్చు, ఇండెఫినెట్ పీరియడ్ అంటే దాని యొక్క కాస్ట్ ఎంతవరకు, అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో అంతవరకు కూడా మనము డిడక్షన్ గా తీసుకోవచ్చు. అది అమోర్టైజేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులను కూడా మనం రైట్ ఆఫ్ చేసుకోవచ్చు అంటే డిడక్ట్ చేసుకోవచ్చు. టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఒక పరిశ్రమ స్థాపించడానికి ఎంత మొత్తం అయితే అవుతుందో, ఎగ్జాంపుల్ 1 lakh అయింది అనుకోండి ఒక పరిశ్రమ స్థాపించడానికి, అందులో 2.5% అంటే 2500 రూపాయలు మనము ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కింద డిడక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది 10 maximum installments from the year when production is commenced. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు మనం దాన్ని డిడక్షన్ గా తీసుకోవచ్చు. 2.5% ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ అప్ టు 10 years మాక్సిమం. ఇక వెనుకబడిన ప్రాంతానికి సంబంధించిన ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతంలో మనము చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభిస్తే సెక్షన్ 80 HH ప్రకారము సంపాదించిన లాభాలలో 20% వరకు మనము డిడక్ట్ చేసుకోవచ్చు. దీనికి కండిషన్స్ అప్లై అవుతాయి. అవేమంటే 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలో పవర్ ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అదే పవర్ లేకుండా అయితే 20 మంది కార్మికులతో పనిచేస్తున్నప్పుడు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అదే విధంగా పాత సంస్థను విడగొట్టి కొత్త సంస్థగా మార్చి ఉండకూడదు. తాజాగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఉండాలి, ఒక పరిశ్రమ ప్రారంభించి ఉండవాలి. అది ఓకే స్టూడెంట్స్. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించినప్పుడు సెక్షన్ 80 HHA ప్రకారము సంపాదించిన లాభాలలో 20% మనం డిడక్షన్ గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ సెక్షన్ కింద తీసుకునేకి అవకాశం లేదు. 80 HH కింద తీసుకుంటే 80 HHA కింద తీసుకోకూడదు. ఓకే, కండిషన్ ఇది మైనింగ్ సంస్థలకు వర్తించదు. మైనింగ్ సంస్థలకు తగ్గింపు ఇవ్వడం జరగదు అనమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ అక్విజిషన్ ఆఫ్ పేటెంట్ అండ్ కాపీ రైట్స్. మనము ఒక శాస్త్రజ్ఞుల నుంచి కానీ రచయితల నుంచి కానీ పేటెంట్ హక్కులు కాపీ రైట్లు కొనుగోలు చేస్తే మనము దానికి పెట్టిన ఖర్చును 14 వచ్చిన లాభాల నుంచి 14 ఇన్స్టాల్మెంట్స్ లో, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ లో, సమానమైన కంతులలో 14 సంవత్సరాలు మనము ఆ పెట్టిన మొత్తాన్ని తగ్గించుకోవచ్చు వచ్చిన లాభాల నుంచి. అదే విధంగా స్టూడెంట్స్, ప్రాఫిట్స్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ బుక్స్ యాజ్ పర్ సెక్షన్ 81A ఆఫ్ ది యాక్ట్ 20% of the profits earned by small scale enterprise are deductible from gross total income for a period of 5 years. Dear students, ఒక సంస్థ పుస్తకాలు పబ్లిష్ చేసేది అయితే సెక్షన్ 81A ఆఫ్ ది యాక్ట్ ప్రకారం వచ్చిన లాభాలలో 20% ప్రాఫిట్స్ ను మొత్తం గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి 5 సంవత్సరాల పొడవునా మనము 20% ప్రాఫిట్స్ ని డిడక్షన్ గా తీసుకోవచ్చు. ఈ వీడియో తయారు చేయడానికి ఉపయోగించిన వెబ్సైట్లకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.